క్రీస్తునందు ప్రియమైన వార్లారా, మరణాత మన ప్రేమనాథుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామం పేరిట మీకందరికీ శుభములు కలుగును గాక. ఆమేన్. ప్రియులారా, కల్వరి నాథుడైన యేసుక్రీస్తు ప్రభువారి ప్రేమను అర్థం చేసుకునేలా ఒక దృష్టాంతంతో కూడిన కథను చెప్తాను. అదేంటంటే, ఒక మామిడి తోటలో కోతులున్నాయి. వాటిలో ఒక కోతి పిల్ల చనిపోతే దానిని తోటమాలి చూచి విచారించెను. కోతి తన పిల్లను ముద్దు పెట్టుకొనుచుండగా తోటమాలి, నీవు పో, పిల్ల చనిపోయినది అని చెప్పి అదిరిస్తే వెళ్ళలేదు. కర్రతో జడిపించిన పిల్ల జారిపడెను. తోటమాలి పిల్లను తీసివేసెను. కోతి పిల్లవైపు కర్రవైపు చూచుచున్నది. తోటమాలి గొయ్యి తీసి పాతిపెట్టగా కోతి దానిని అనగా గొయ్యి త్రవ్వబోయెను. తోటమాలి బెదిరింపగా అక్కడక్కడ తిరుగుచుండెను, కాని వెళ్ళలేదు. ఇతడు అవతలకు వెళ్ళిపోక కోతి ఆ గుంటను త్రవ్వి తీసెను. మరలా తోటమాలి పాతిపెట్టగా మరలా తవ్వు తీసి ఆ చనిపోయిన కోతి పిల్లను పట్టుకుని ముద్దు పెట్టుకొనెను. తోటమాలి అది చూచి, దేవుని ప్రేమ ఎంత గొప్ప ప్రేమ, ఈ కోతిలో ఇంత ప్రేమ పెట్టినాడని సంతోషించినాడు. ప్రియులారా, మనిషి జీవితము జన్మము నుండి మరణం వరకు చూస్తే దేవుడంటే మానవునికి లెక్కలేని స్థితి ఉంది. కనుక దేవునికి మానవుని మీద కోపం ఉండాలి, కానీ అలా లేదు. మనిషి జీవితం రెండు భాగములు: చేయకూడనిది చేయుట, చేయవలసినది చేయకపోవుట. ఒకటి మంచి కార్యములు, రెండు చెడ్డ కార్యములు. మానవుడు ఇంకా పాపం చేస్తున్నాడు, దేవుడు ఇంకనూ కనికరించుచున్నారు. ఎంత ప్రేమ కల దేవుడు! దుర్జనుని ప్రేమించుట న్యాయమా? జీవిత కాలమంతా పాపి అయిన మానవుని అనంత పరిశుద్ధుడు ప్రేమించుట న్యాయమా? సాధ్యమా? కోతి చనిపోయిన తన పిల్లను బయటకు తీసి ముద్దాడుట న్యాయమా? సాధ్యమా? రేపు మురిగిపోయి కంపు కొట్టే దానిని ప్రేమించుట సాధ్యమా? వీలా? కోతి ప్రేమను తోటమాలి తరమగలడా? తోటమాలి కోతిని తరమగలడు, కానీ కోతి ప్రేమను తరమగలడా? ఎక్కడైనా ఒక మూలను ఆవగింజంత విలువైన ఉంటే కోతి త్రవ్వి తీసుకుని వెళ్ళవలను, కానీ ఏ ప్రయోజనము లేదు. అయినా గాని తీసుకుని వెలుచున్నది. చావు కల గల పిల్లను కోతి తీసెను. అలాగే నశించిపోయిన మానవుని విడిచి వెళ్ళుటకు దేవుని పరిశుద్ధత న్యాయము ఒప్పుకొనునా? తోటమాలి కోతిని చూచి దేవుడు ఎంత ప్రేమ పెట్టినాడు అనను. నశించిన దానిని వెతికి రక్షించుటకు ప్రభువు వచ్చెను. పాపపు చావు గల వానిని ప్రేమించి రక్షించుట సాధ్యమా? న్యాయమా? కాదు. కానీ చావు కంపుతో గోతిలో పడిన మన కొరికే యేసు మరణించారు. మరి నేస్తమా, ఇంకా నీవు ప్రభు ప్రేమను అంగీకరించవా? ఇంకనూ నీవు ప్రభు ప్రేమను అంగీకరించినట్లయితే నేడే నీ రక్షణ దినమై ఉన్నది. ఆ తండ్రి ప్రేమను, ఆ కల్వరి నాథుని ప్రేమను తప్పక నీవు గ్రహించి మారు మనసు పొంది ప్రభు ఎంతకు చేరుకొనుము. అట్టి రక్షణ భాగ్యం కల్వరి నాథుడైన యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా నీవు పొందుకొందువుగాక. ఆమేన్.